गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्तो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः सदाशिवसमारम्भा व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। सहना भवतु सहनौ गुणतु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। హరి ఓం స్వామివారు అందరికీ హరి ఓం అమ్మ. పరిప్రశ్న, మనము ప్రాణాయామము కొద్దిగా మిగిలిపోయిందమ్మా. మనకి స్వామివారు చెప్పిన పాయింట్లు ఒకసారి మననం చేసుకుందాం. 2 సార్లు, ఒకటి అంతర్ముఖం బాహ్యముఖ దశలు ఎలా ఉంటాయి, స్టెప్ బై స్టెప్ ఎలా వస్తాయి మనం ప్రాణాయామం చేసేటప్పుడు. రెండోది కేవల కుంభక యోగం. చిన్న చిన్న పాయింట్లుగా మనం ఈరోజు టూకీగా తెలుసుకుందాం. ఏం చెప్తున్నారంటే స్వామివారు, సమ ప్రాణాయామం చేస్తున్నాము, దృష్టి ప్రాణం మీద పెట్టాం, అంతే కదా. అసలు మొదటి స్టెప్పే మన శ్వాస మీద ధ్యాస పెట్టడం. ప్రాణాయామం చేసేటప్పుడు కూడా మన దృష్టి అంతా ఎక్కడ ఉండాలి, ఎలా వెళ్తుందో, ఎలా వదులుతున్నామో, ఎలా ఆపుతున్నామో అన్ని మనం
చూడాలన్నమాట. దృష్టిని ఎప్పుడు పెట్టాము దాని మీద? ప్రాణాయామం చేసేటప్పుడు ప్రాణం మీద దృష్టి పెట్టాం, అంటే శ్వాస మీద. బయట పెద్ద శబ్దం వచ్చింది, తెలిసిందా? తెలుస్తుంది, అంతే కదా. ఏ చప్పుడు, ఎంత చిన్న పిన్ పడిన శబ్దం కూడా మనకి వినిపిస్తుంది. మనకి తెలిసిందా అంటే మరి బయటికి వెళ్ళామా? వెళ్ళక్కర్లేదు, మనకి తెలిస్తే చాలు అనమాట. అంటే శరీరం మన గడపలో ఉన్నావు. ప్రాణాయామం చేసేటప్పుడు శబ్దం తెలిసింది, మనము శరీరం లోపలే ఉన్నాము, ఆ శబ్దాన్ని గ్రహించాము. ఇది మనం చేసేటప్పుడు కలిగే మనకి ఫస్ట్ అనుభూతి అనమాట. అయితే మనం 24 గంటలు సమప్రాణాయామం జరుగుతుంది అంటే 4 సంధ్యల్లో చేయగా 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 అది సహజమైపోయి ఏమైద్ది, మనం దాని మీద దృష్టి పెట్టినా పెట్టపోయినా సమంగానే తిరుగుతుంది అనమాట. అంటే మన లోపల ఇంకా ఏమీ రాగద్వేషాలు ఆవేశాలు రావు అనమాట. ఎప్పుడో ఒకసారి రావచ్చు, అది పెద్ద లెక్క కాదు. అంటే సాధ్యమైనంత వరకు మనం 99% ద్వంద్వాలతో ఉండమనమాట, రాగద్వేషాలతో ఉండమనమాట. అంటే సమప్రాణాయామం రోజు అంతా అంటే 24 గంటలు జరుగుతుంటే మనస్సు మీద దృష్టి పెట్టాం. ఇప్పుడు మన 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 లక్ష్యం ఏంటి? మనసుని మనోనాశనం చేయటం, అమనస్కం చేయటం కదా. అంటే దృష్టిని ఎక్కడ పెట్టాం? ప్రాణము మనస్సు పరస్పర ఆధారితం, అది మనం ఒప్పుకుంటాం కదా. అంటే ఈ ప్రాణం సరిగ్గా జరుగుతున్నప్పుడు మనసు కూడా కదలదు. అప్పుడు మనం మన దృష్టి తీసుకెళ్లి మనసు మీద పెట్టామన్నమాట. ప్రాణం వేగం పెరుగుతూ తగ్గుతుంటది. ఎప్పుడైతే మనం గమనిస్తూ ఉంటామో మనసుని, కొద్ది కంగారు పడతాం. ఎవరైనా మనం ఎగ్జామ్స్ రాసేటప్పుడు గాని, బయట గాని ఎవరైనా మనల్ని గమనిస్తున్నారంటే కొద్ది కంగారు పడతాం కదా. అట్లా ప్రాణం అనేది ముందు వేగంగా వెళ్తూ ఉంటది, మళ్ళీ తగ్గుతూ ఉంటదనమాట. అట్లా చేయగా చేయగా సమదృష్టికి మనం అలవాటు పడిపోయాం అనుకోండి అవతల వ్యక్తుల్ని, నార్మల్ అయిపోతాం కదా. ముందు కంగారు పడతాం, ఏంటి చూస్తున్నారు, ఏం గమనిస్తున్నారు అని. తర్వాత ఏమైంది, మామూలు అయిపోతాం మనం. అట్లాగే ఈ ప్రాణం కూడా ఎప్పుడైతే మనసు మీద దృష్టి పెడతామో ప్రాణం ఏం చేస్తుంది, వేగంగాను తగ్గుతూ పెరుగుతూ ఉంటది అనమాట. మనం ఏమనుకుంటున్నాం, అదేంటి మనకి సమస్థితికి రావాలి కదా, ఇదేంటి వేగంగా కొట్టుకుంటుంది అనుకుంటాం. కానీ ఒక క్షణం అన్నమాట అది. అంటే ప్రాణం వేగం పెరుగుతూ తగ్గుతూ ఉంది, మనసును స్వాధీనం చేయాలని కుంభకం చేశాం. అయితే ఎప్పుడైనా సరే మన మనసుకి ఆలోచనలు అప్పటికప్పుడు అరికట్టాలంటే కుంభకమేనండి. ప్రాణం ఆపేసి కూర్చోవడమే, శ్వాస తీసుకోవడం ఆపేసి ఎంతసేపు ఉండగలమో అంతసేపు. లేకపోతే దీర్ఘ శ్వాస తీసుకుని నెమ్మదిగా వదిలి ఆపేయగలగాలన్నమాట. అలాగే దీర్ఘంగా తీసుకుని ఆపేయగలగాలి. వెంటనే మనసు ఆగిపోద్ది అనమాట. అంటే మనసుని ఇప్పుడు మనసు, ప్రాణం ఏం చేస్తుంది, వేగంగా తగ్గుతూ కనిపించింది మనసు మీద దృష్టి పెట్టినప్పుడు. అయితే మనసులో ఆలోచనలు ఉన్నాయని మనం గ్రహించాలన్నమాట. గ్రహించినప్పుడు మనసుని ఆపేయాలి. ఇమ్మీడియట్ గా ఆపేయాలంటే కుంభకం చేసాం అనమాట. కుంభకం చేసాం. ఇప్పుడు మనసు ఆగిపోయింది, ఆటోమేటిక్ గా మనసు ఆగిపోతుంది. ఆగిపోయిన స్థితిలో ప్రాణం కూడా నేనే. ప్రాణ మనసులు రెండు లోపలే ఉన్నాయి. ఏమైంది, ఎప్పుడైతే మనసు ఆగిపోయిందో ప్రాణం కూడా, అది కూడా నేనే కదా. రెండు ఆగిపోయిన స్థితి వస్తుందన్నమాట. అదే, అది ఎక్కడ నుంచి వస్తున్నాయి, ఎక్కడ ఆగిపోయాయి అన్నదే హృదయ స్థానం తెలియబడటం అన్నమాట. అయితే ఇది మనం ప్రాక్టికల్ గా కూడా మనం విచారణ చేసి మనం సాక్షిగా ఉన్నామా లేమా అన్న డైలమాల కన్నా ఇక్కడ ఆపేసి చూడండి, ఖచ్చితంగా మనం సాగిపోద్ది అనమాట. ఇట్లా మనకి ప్రాణ మనసులు రెండు కూడా అంతర్ముఖ తిరిగిపోతాయి అనమాట. ఎప్పుడైతే మనసు ఆగిపోద్దో, ప్రాణం సమమైపోతుందో, రెండు ఆగిపోయిన స్థితి కనిపిస్తుందండి. ధ్యానంలో మనం తెలుసుకునేది అదే అనమాట. రెండు కనిపించవు మనకి. అంటే ఆ రెండు కనిపించవంటే మనసు బాహ్యం నుంచి లోపలికి తిరిగిపోయిందని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అంతే కదా. మనసు పనిచేస్తుందంటే దేని గురించి పనిచేస్తుంది? ఇది ఉందా, ఆ వ్యవహారమా, ఈ మాటలా, వాళ్ళ వీళ్ళ, ఇవే ఆలోచిస్తుంది. ఎప్పుడైతే దాని మీద దృష్టి పెట్టామో, అది ఆగపోతే కుంభకం చేసామో ప్రాణం కూడా ఆగిపోతుంది. రెండు పరస్పర ఆధారం కాబట్టి. ఈ రెండు ఆగినాయి అంటే శరీరం కూడా కదలదండి, చక్కగా నిలకడగా ఉండదన్నమాట. అంటే మనస్సు ప్రాణము అంతర్ముఖమైనవి, అంటే హృదయ స్థానాన్ని చేరుకున్నాయి. మనసు ఆగినప్పుడు బయట పెద్ద శబ్దం చేస్తూ వాహనం వెళ్ళినా వినపడదు. దాని గుర్తేంటి అంటే చుట్టుపక్కల ఎవరెవరో ఏదేదో మాట్లాడుతుంటారు. మనము హృదయ స్థానంలో నిల్చున్నాం అనుకోండి, అవి ఏమీ మనకి మనసుకు పట్టవన్నమాట. ఎంత పెద్ద శబ్దం వచ్చినా కూడా వినిపించదనమాట. ఎందుకంటే మనసు పనిచేస్తేనే శబ్దమైన, మాట అయినా, కదలికైనా గుర్తించేది. అదే పని చేయట్లేదు, అప్పుడు ఆ శబ్దం మనకెలా వినిపిస్తది? వినిపించదనమాట. అంటే అప్పుడు బహిర్ముఖ ప్రపంచం లేదు. అంటే శబ్దం ఎక్కడి నుంచొచ్చింది? బాహ్యం నుంచొచ్చింది. ఇప్పుడు మనకేం తెలుస్తుంది? అన్నీ బాహ్యంగా చేయాలని ప్రయత్నిస్తున్నాం. మోక్షం గూడా బాహ్యంగానే పొందాలని ఏమేమో చేస్తున్నాం. పుణ్యక్షేత్రాలు తిరుగుతాం, అక్కడ తిరుగుతాం, ఇక్కడ తిరుగుతాం. ఇవన్నీ గూడా బాహ్య ప్రయత్నాలనమాట. ప్లస్ కర్మ ప్రయత్నాలు.
కాబట్టి బహిర్ముఖ ప్రపంచం అనేది ఎప్పుడైతే శబ్దం మనకి వినిపించదో, ఎప్పుడైతే మనసు ప్రాణం ఆగిపోతాయో మనకి అంతర్ముఖం అయ్యామని అర్థము. అప్పుడు బాహ్య ప్రపంచ దృష్టి ఉండదు, వినికిడి ఉండదు అనమాట. అంటే పంచేంద్రియాలు ఇంకా మనకేమీ తెలియజేయనివ్వదు అనమాట. ప్రాణ మనసులు ఆగినప్పుడు సహజంగా అవసరం లేదు అంటాం. అప్పుడు ఎవరు ఏది అడిగినా కూడా అవసరం లేదని అంటాం. ఎందుకంటే అడిగేయన్నీ బాహ్యమేగా. దేని గురించి అడిగినా బాహ్యానికి సంబంధించినవి అడుగుతారు. అప్పుడు మనకేంటి అవి అవసరం అనిపిస్తాయా? అనిపించవు కదా! నాకు అవసరం లేదంటాం అనమాట. అంటే వ్యవహారాన్ని సాక్షిగా చూస్తున్న తెలివి, ఆ తెలివి నేనెవరని అడిగాం. వ్యవహారాన్ని సాక్షిగా చూస్తుంది అని మనం గుర్తుపడతాం అనమాట. అంటే నేను చేస్తూనే ఉంటాను. కానీ నేను చేస్తున్నానన్న భావన నాకుండదు. సాక్షిత్వం వహిస్తాము. అప్పుడు ఆ సాక్షిని ఈ తెలుసుకునే తెలివి ఎవరు అని ప్రశ్నిస్తాం అనమాట. అప్పుడు నేనెవరని అడిగామనమాట దాన్ని. అడిగినప్పుడు మన విజ్ఞానమయ కోశం అనమాట. అంటే విజ్ఞానమయ కోశంలో ఏముంటది మనకి? బుద్ధి పనిచేస్తుంటది. బుద్ధి ఒకటే మనకు కరెక్ట్‌గా సమాధానం చెప్పిద్దనమాట. నేనెవరని అడగంగానే మరుగయ్యున్న తెలివి మేల్కొంటుంది. ఇప్పుడు నేనెవరిని? నేను ఆత్మస్వరూపుడిని అని నిరంతరం అనుకోమంటున్నారు. అనుకున్నంతలో అయిపోతామా అంటే, కనీసం వ్యవహరించేటప్పుడు నేను ఆత్మస్వరూపుడిని అనుకుంటున్నాను గదా! నేను అదైనప్పుడు నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను? ఆత్మస్వరూపమైతే ఏ డెసిషన్ తీసుకుంటది? ఎలా వ్యవహరిస్తది? అది అవ్యవహారి కదా! అన్నది ఆ ప్రశ్న రావటం కోసం మనల్ని అలా అనుకోమంటున్నారనమాట. అనుకున్నంతలో మన స్వస్వరూపం ఏమి మనకి తెలియబడదనమాట. ఇప్పుడు అడగాలనమాట. ప్రాణ మనసులు ఆగిపోయినప్పుడు మన లోపల మనం వహించే సాక్షిత్వాన్ని రూఢిగా తెలిసినప్పుడు మన లోపలగా ప్రశ్నించుకుంటాం అనమాట. నేనెవరిని అని అడుగుతాం అనమాట. ఏదైతే మనకి సాక్షిత్వం వహించిందో అంటే అది ప్రజ్ఞా స్థితి కదా! అంటే ఇప్పుడంతా సాధనలో మనం ఏం చేస్తున్నాం? ఉత్తినే అనుకుంటున్నాం నేను సాక్షినని. అనుకుంటే కనీసం ఆ ఫీలింగ్స్ రావు మనకి. ప్లస్ గాని అంటే సంతోషం గాని, దుఃఖం గాని ఫీలింగ్స్ రాకుండా ఉండటం కోసం నేను సాక్షిని అనుకుంటున్నాననమాట. నిజమైన సాక్షిత్వం అది కాదనమాట. అది చేయగా ఎప్పుడైతే సహజమైద్దో అప్పుడు మనకి ఇలా వస్తదనమాట. అంటే నేనెవరిని అని అడిగాననమాట. అడిగేటప్పటికి అది విజ్ఞానమయ కోశంలో మేల్కొంటదనమాట. నేనెవరినని అడిగేటప్పటికి మనలోని ప్రజ్ఞ మేల్కొంటదనమాట. ఆనందం కలిగిద్ది. మనకి మనం తెలిసిపోయామనుకోండి ఎంత ఆనందం అండి. ఇప్పుడు మనం దేనికోసం తపన పడుతున్నాం, దేనికోసం రోజు సత్సంగం, గురువుగారొస్తే పరుగులు తీస్తున్నాము, ఇదంటున్నాం, అదంటున్నాం, ఏదో చేస్తున్నాం. అంటే మన మన రూపాన్ని, మన స్వస్వరూపాన్ని మనం తెలుసుకోవాలని. తెలుసుకున్న తర్వాత మనకేం కలిగిద్దండి? దాని లక్షణం ఏంటి? ఆనందం. సహజానందం కలిగిద్దనమాట. నేనెవరిని అనే ప్రశ్న రాగానే మనకి ప్రజ్ఞ మేల్కొంటది మనలో. అంటే తెలియబడిద్దనమాట. మేల్కొనేటప్పటికి ఇంకా ఆనంద లక్షణం వచ్చేస్తదనమాట. ఆనందం కలిగింది. ఆనందం దేని వల్ల కలిగింది మనకి? వ్యవహారం వల్ల కలగలేదు. అంటే ఇక్కడ ఏమైంది? కారణరహిత ఆనందం మేల్కొంది. ఏ కారణం లేకుండా ఆనంద భావం మనలో ఉంటదనమాట. ఎప్పుడూ ఆహ్లాదంగా ఉంటామనమాట. ఎప్పుడూ సంతోష భావంతో ఉంటామనమాట. అంటే కారణ సహిత ఆనందం, కారణరహిత ఆనందంలో కలిసిపోయింది. ఇప్పటి వరకు మనం ఏం చేస్తున్నాం? నిజానికి దాని ఆనందం కాదు, సంతోషం అనాలి. కానీ ఆనందమనే అనుకుంటాం మనం. కారణం ఏంటి? వ్యక్తుల వలనో, వస్తువుల వలనో, లేకపోతే వ్యవహారం వలనో ఏదో ఒక రూపంలో కారణంగా ఆనందాన్ని పొందుతున్నాం. ఈ కారణం గల ఆనందం ఏమైంది? కారణరహిత ఆనందంలో కలిసిపోయింది. అంటే నువ్వు చేసినా, చేయకపోయినా ఆనందంగానే ఉంటావు. నీకు లాభం వచ్చినా, నష్టం వచ్చినా ఆనందంగానే ఉంటావనమాట. అలా కారణరహిత ఆనందంలో ఈ కారణ సహిత ఆనందం కలిసిపోయిందనమాట. ఎప్పుడైతే ప్రజ్ఞ మేల్కొంటదో ఇంకా బాహ్య ప్రపంచ దృష్టి ఉండదనమాట. అంటే ఇప్పుడు ఎప్పుడు అదే కావాలనిపిస్తది. ఒక్కసారి రుచి చూసిన తర్వాత అందుకే ఆ ఒక్క మెట్టెక్కించటానికి స్వామివారు మనల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారనమాట. ఆ మెట్టెక్కితే ఎప్పుడు అదే కావాలనిపిస్తది. ఆ స్థితిలో ఉండటానికే ప్రయత్నిస్తాం అనమాట. అందుకే దిగిపోమనమాట. దానికోసం ముందు మనం ఏం చేయాలి? దివ్యత్వ లక్షణాల్ని పెంపొందించుకోవాలి. అంటే ఏంటది? అంటే మనకి ప్రేమ, శాంతి, కరుణ అలాంటి లక్షణాలు, దయ అలాంటియన్నీ దివ్యత్వ లక్షణాలు. మనకి చాలా చెప్పారుగా 24, 26 ఉన్నాయి. వాటిని ప్రయత్నించి పొందటం ద్వారా ఈ ఆనంద లక్షణం మనకి కలిగిద్దనమాట. అప్పుడు ఎప్పుడు అదే కావాలనిపిస్తది. ఒక్కసారి మనం అందులోకి ప్రవేశించిన తర్వాత ఎప్పుడు అదే కావాలనిపిస్తే ఇంకా ఆ స్థితిలో ఉండటానికే ప్రయత్నిస్తాం అనమాట. అప్పుడు సహజమవుద్దనమాట. అప్పుడు ఆత్మ నుంచి ఆత్మనిష్ట, బ్రహ్మము, బ్రహ్మం నుంచి బ్రహ్మనిష్ట, తర్వాత పరబ్రహ్మ నిర్ణయం ఇవన్నీ స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతాయనమాట. ఈ ఒక్క అడుగు దగ్గరే మనం ఆగిపోతున్నామండి. ఇది ఎప్పుడైతే మనం దాటుతామో ఇంక మనకి డోకా లేదనమాట. ఈ జన్మలోనే మనం సాధించగలుగుతాం అనమాట.
కాబట్టి సుషుప్తి ఆనందమయ కోసం, జీవుడు ఆనందమయ కోసమే నేను అంటూ ఉంటాడు. ఎప్పుడు ఏమనుకుంటాడు? నేను ఆనందమయ కోసం అనుకుంటాడు. ఎక్కడ అనుకుంటాడు ఆనందమయ కోసం? ఎక్కడండి? సుషుప్తి. అంటే గాఢ నిద్ర అవస్థలో మనము అది ఆనందం. అందుకే కదండి అందరం పడుకోవాలి 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 రాత్రి 9, 10 అయ్యేటప్పటికి ఇంక పడుకుందాం. ఎందుకంటే మనం పిలుస్తుంటది అనమాట ఆనందం. లేకపోతే ఏదో కోల్పోయినట్టు ఫీల్ అయిపోతూ ఉంటాం అనమాట. కాబట్టి సుషుప్తి ఆనందమే కోసం, జీవుడు ఆనందం కోసమే నేను అంటూ ఉంటాడు ఎప్పుడు కూడా అనమాట. ఇప్పుడు సమిష్టి సూక్ష్మం అనేది హిరణ్మయ కోసం అనేది మేల్కొందనమాట. అతని సాక్షిగా చూస్తుంటాడనమాట. అక్కడి నుంచి పంచకోశాలు చూశాడు. పైకి ఎదిగేశాడు. వెస్ట్ నుంచి సమిష్టి కదా, సమిష్టి సూక్ష్మం కదా హిరణ్మయ కోశము. అక్కడి నుంచి ఈ వెస్ట్ లోని పంచకోశాలు చూశాడు. ఎలా కనిపిస్తాయి మనకి? అవి లేనివిగా బోధపడతాయి అన్నమాట. అవన్నీ కూడా బయటవే. ఇవి లోపల ఎక్కడా లేవండి. అవి బయట వ్యవహారానికే పనికొస్తాయి అన్నమాట పంచకోశాలు. ఇప్పుడు మనం ఒకదాన్ని నిరసించుతున్నాం. ఎందుకండి పంచకోశాలని? ఎందుకంటే బాహ్య వ్యవహారాన్ని వన్ బై వన్ కట్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. 5 భాగాలు చేసేసాం 3 శరీరాల నుంచి బయటపడలేకపోయాం. మళ్ళీ 5 భాగాలు చేసి పంచకోశాలుగా చెప్పుకున్నాం. ఒక్కొక్క దాన్ని నిరసించుకుంటూ ఇది నేను కాదు, ఇది నేను కాదని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. సాంఖ్యం తెలుసుకున్నాం, 25 తత్వాలను తెలుసుకున్నాం. అక్కడ ఇది నేను కాదు అనడానికి ఎన్నో ముక్కలు చేసి నిరసించడం మొదలుపెట్టాం అనమాట. అంటే ఒక్కసారిగా ఈ నేను కాదంటానికి మనకి ధైర్యం సరిపోవట్లేదు కాబట్టి ఇది ఇదే కదా అని మనం తక్కువ చేసి చూసుకుంటూ అప్పుడు బాహ్యాన్ని వదిలిపెట్టే ప్రయత్నమే ఇవన్నీ నిరసన అనమాట. కాబట్టి అవన్నీ కూడా బయటవే అని ఎవరికి తెలిసింది? హిరణ్మయ కోసం. హిరణ్య గర్భుడు అంటాం కదా, సమిష్టి సూక్ష్మ శరీరం అనమాట. ఇవన్నీ బయటవే అని ఈ మహాకారణంగా ఉన్న హిరణ్య గర్భుడు గుర్తించేస్తాడనమాట. హిరణ్మయ కోసమే నేను అని మేల్కొంటాడు. ఎప్పుడైతే ఇవి బయటికి కనిపించాయో సమిష్టిలోకి ప్రవేశిస్తాం కదా, నేను అని మేల్కొంటాడు అనమాట హిరణ్య గర్భుడు. అంటే దాన్నే మహాకారణ శరీరం అని కూడా అంటాం అనమాట. హిరణ్మయ కోసమే నేను అని మేల్కొంటాడు. బిందు స్థానంలో ఉంటారు. అతని స్థానం ఎక్కడండి? అదే వెస్టిగా అయితే ఆజ్ఞచక్రం, సహస్రారం చెప్పుకుంటాం. బిందు స్థానానికి చేరుకుంటాడు. బ్రహ్మరంధ్రం దగ్గరికి చేరుకుంటాడు అనమాట. అంటే బ్రహ్మాండంలో చేరిపోయినట్టే అనమాట. మేల్కొంటాడు. బిందు స్థానంలో ఉంటాడు. ఎప్పటికీ చీకటి రానటువంటి లోపలంతా ప్రకాశమే ఆధారమైన పరమాత్మే నేను అన్న స్థితికి చేరుకుంటాడు అనమాట. ఇంకా చీకటి అనేది అతనికి కనిపించదు. ఒక వ్యక్తులకేనండి, జీవులకే చీకటి కనిపిస్తుంది. ఎందుకంటే ఆనందమయ కోసం వాళ్ళకే పనిచేస్తుంటది కాబట్టి. ఎప్పుడైతే ఈ సాధన చేస్తామో మనకి అంత ప్రకాశ లక్షణమే కనిపిస్తుంది అనమాట. అంటే ఆ పరమాత్మకి నాకు భేదం లేదన్నది బోధపడుతుంది. సమప్రాణాయామము అంత పర్పస్ ఉందండి. అది ఊరికే కొట్టుబడేసేది కాదండి. మనల్ని అంతదాకా తీసుకెళ్తుంది అనమాట. దాన్ని జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆ తర్వాత మనకి ఈ దశ నుంచి చివరికి ఆ కుంభకం ఎక్కడికి? అంతర్కుంభకం, బాహ్య కుంభకం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందండి? కేవల కుంభకం దగ్గరికి తీసుకెళ్తుంది. స్వామివారి బోధ ఒకటి ఉందండి మనకి. అందులో కొన్ని మనకి కావాల్సి పాయింట్లు కొన్ని చెప్పుకుందాం. కాలంలోని విభజనలన్నీ మార్చగలిగే శక్తి కేవల కుంభక స్థితిలో ఉంది. అంటే కాలం అంటే ఏంటండి మనకి? పగలు, రాత్రి, మధ్యాహ్నము, లేతే ఒక రోజు, ఒక గంట, లేకపోతే ఒక వారము, ఒక నెల, ఒక సంవత్సరం, ఇలా ఒక యుగాలు ఇలా చెప్పుకుంటూ వెళ్తాం. కేవల కుంభకం అంటే ఏంటి? ఈ కాలాల గురించి ఎవరు గమనిస్తారు? మనసు గమనిస్తది. కేవల కుంభకం అంటే ఏంటి? మనసు పూర్తిగా లయమైన స్థితి కదా! నిలకడగా ఉండిపోతాడు. కేవల కుంభకం అంటే ఏంటి? నిలకడగా పరమాత్మ స్థితిగా ఉండిపోతాడు. అప్పుడు ఈ కాలంతో అతనికేం పనండి? గుర్తించాల్సిన అవసరం ఉండదు గదా! ఆ స్థితి కేవల కుంభకంలో వస్తదనమాట. ఎలా? మనం చేసే సాధనే అండి. ఎంత పెంచుకుంటూ వెళ్ళగలిగితే మనకు ఓపిక ఉన్నప్పుడే అండి. ఏజ్ పెరిగే కొద్దీ ఎక్కువ కుంభకం చేయలేం. కాదు. ఇంకా సమప్రాణాయామం ప్రాపర్‌గా జరగాలంటే ఎక్కువ టైం కూడా మనం లాగక్కర్లేదండి. 4 తీసుకోవటానికి మనం ఇప్పుడు 8 అంటే 8 లోపు పీల్చలేమండి. అంత స్లోగా పీల్చలేము. వదిలేటప్పుడు స్లోగా వదలగలుగుతాం. అలాంటప్పుడు సమప్రాణాయామం అయితే మీరు 2 అయితే ఏంటి? 4 అయితే ఏంటి? పీల్చుకోవడం 4, కుంభకం 4, మళ్ళీ వదలటం 4, మళ్ళీ కుంభకం 4. అది సమంగా వచ్చేస్తదిగా. మనం వీళ్ళతో లెక్క పెట్టుకోక్కర్లేదు. మనసు పని చేయించక్కర్లేదు. అలా కూడా సాధన చేయొచ్చండి. అలా చేయగా కూడా అదే సిద్ధొస్తదనమాట. అంటే మనమున్న స్థితి నుంచి మనం ఎంత తేలిగ్గా చేయగలం అన్నది కష్టంగా చేసి 10 రోజులు చేసి ఆపేసే కన్నా మనం ఉన్న స్థితికి మనం జాగ్రత్తగా వాడుకోవచ్చనమాట. 2 పీల్చడానికి, కుంభకం 2, వదలటానికి 2 అలా. అట్లా ఎప్పుడైతే ప్రాణం సమంగా తిరగటం అనేది ముఖ్యం అనమాట.
అయితే ఇక్కడ మనకి కాలంతో పనేమి ఉండదు ఈ కుంభక యోగంలో అన్నమాట. ఆ స్థితిలో ఉంటే అనేక మంది అశరీర పద్ధతిగా ఎదిగే సాధకులకు సహాయం చేసే మహానుభావులు ఉన్నారు, సద్గురుమూర్తులు వాళ్ళు. మనం ఇలా మనం ప్రాక్టీస్ చేస్తుంటే మన చుట్టూ అశరీర గురువులు ఉంటారండి. మనం సాధన చేస్తున్నామంటే వాళ్ళ దృష్టి మన మీద పడుతుందన్నమాట. వాళ్ళు మనకి హెల్ప్ చేస్తుంటారన్నమాట. నిలకడ చెందేట్టు వాళ్ళు ఆశీర్వదిస్తూ ఉంటారన్నమాట. మనకే స్ఫురింపజేస్తుంటారన్నమాట. ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి అని అన్నమాట. కాబట్టి ఎంతో మంది ఉన్నారండి మన చుట్టూ. మన ప్రయత్నం అంటూ ఉంటే వాళ్ళు మనం ఏం పిలవక్కర్లేదు. వాళ్ళే మన దగ్గరికొస్తారన్నమాట. అనుష్ఠానం అంటే ఏంటి అంటే, నీ మూలం నీవే గుర్తించి, అదే పనిగా పెకిలించి పారవేసే పనిని అనుష్ఠానం అంటాం. మామూలుగా ఏం చేస్తాం, మన దేవుడికి పూజ చేయడం, అన్నీ అమర్చుకోవడం అనుష్ఠానం కిందంటాం. కానీ ఇక్కడేంటి అంటే జ్ఞాన మార్గంలో నా మూలమేంటి? నా మూలమేంటి? అన్న దగ్గర తరిచి, తరిచి, చూసి, చూసి దాన్ని పూర్తిగా కూకటి వేళ్ళతో సహా పెకిలించేయటం. అంటే జనన మరణ చక్రం నుంచి బయటపడేలాగా అన్నమాట మన ప్రయత్నం. నిరంతరం అదే పనిలో ఉండమంటున్నారు. అదే నిజమైన అనుష్ఠానం అన్నమాట. నా మూలాన్ని నేను గుర్తెరిగి దాన్ని పెకిలించి పడేయడం అన్నమాట. ఇంక మళ్ళీ జన్మే వద్దు, అజం, నేను పుట్టనే లేదు అన్న స్థితికి చేరుకోవటానికన్నమాట. దాన్ని అనుష్ఠానం అంటారన్నమాట. ఇప్పుడు మనం పూజ చేయడం, భగవంతుడిని ప్రార్థించడం అనుష్ఠానం కాదనమాట. ప్రాథమికమే అయన్నీ. ఇప్పుడు మనం కొంచెం లోతుగా ప్రయాణం చేయాలన్నమాట. అయితే కనబడే శరీరం నేను కాదని, కనబడిన ప్రాణం నేనని, దానికి మూలం బుద్ధి అని, దానికి మూలం హృదయమని, దానికి మూలం ప్రకాశమని, దానికి మూలం శూన్యమని, దానికి మూలం మూలా ప్రకృతి అని, మూలా ప్రకృతికి మూలం లేనే లేదు. ఎందుకు లేదో చెప్పగలరా అండి? మాయ కదా! ఇంక మూలం ఎక్కడి నుంచి వస్తది? లేకనే ఉన్నట్టు అక్కడికెళ్తే గాని మనకి అయ్యో! ఇది లేనిది కదా! ఇది మాయ కదా! ముందు మనకి శాస్త్రంగా తెలుస్తది. కానీ మనం ఎప్పుడైతే ఈ కనబడే శరీరం నేను కాదు, నా లోపల ప్రాణమే నన్ను నడిపిస్తుంది కాబట్టి ప్రాణాన్ని నేను అనుకుంటాం. ఆ ప్రాణం కూడా తర్వాత ఏమైద్ది? బుద్ధే నడిపిస్తుంది కాబట్టి బుద్ధే నేను అనుకుంటాం. దానికన్నా హృదయం. నేను దాని మూలానికెళ్తే నా హృదయమే నడిపిస్తుందనుకుంటాం. దాని మూలానికెళ్తే ప్రకాశ లక్షణం ఆధారంగానే ఈ దేహం నడుస్తుందని మనకి బోధపడుతది. దానికి మూలం శూన్యం. ఇదంతా గూడా శూన్యం నుంచే వచ్చింది అని మనకి తెలియబడతదనమాట. దానికి మూలం మూల ప్రకృతి అని తెలుస్తదనమాట. మనకి చెప్తూ ఉంటారనమాట. మన సాధన 99% అయినప్పుడు మూల ప్రకృతి అక్కడ 1% అనమాట. ఆ 1% గురువు మన వల్ల కాదండి ఎంత సాధన చేసినా. గురువే తీసేయాలి. అందుకే సద్గురుమూర్తి మనకి కావాలనమాట. మూల ప్రకృతి నుంచి మనం బయటపడేయాలంటే ఆయనే అనమాట. కాబట్టి ఇలా శూన్యము, మూల ప్రకృతి, మూలా ప్రకృతికి మూలమే లేదని బయలుని నిర్ణయించే ఉత్తమ సాధకులకే స్వానుభవ నిర్ణయం వస్తది. ప్రయత్నం అంటే ఇది అండి. ఇలా లోపలికి వెళ్తున్నామా లేదా? లేతే నేను దేహంతో ఉన్నాను, నేను సాధన చేసి మన ఆలోచనలన్నీ ఎక్కడ తిరుగుతున్నాయంటే అండి, మన దేహమే మనకు కనిపిస్తుంది. మన సాధన ఏం చేయాలో చెప్తున్నారు. ఆ సాధన చేద్దామన్న ప్రయత్నంలోనే ఉంటున్నాం గానీ, ఇది నేను కాదా అన్న భావన ఎక్కడా కలగట్లేదు. తరిచి చూసుకోండి. విచారించి చూసుకోండి. విచారణ చేయండి. అప్పుడు మనకే బాధపడేది. కనీసం బుద్ధి నేను కాదనుకున్నా. కనీసం ప్రాణం నేను కాదని, అమ్మో! ప్రాణం లేకపోతే ఎలాగా అనుకుంటాం. అట్లా ఇక్కడ మనకి చూడండి, కనపడే శరీరం నేను కాదని, ఏది పెకిలించి పారవేసే పనులే ఇవన్నీ మనకనుకుంటాం అన్నమాట. అనుష్ఠానం చేయటము అంటే, మన మనల్ని మనం గుర్తించే పనిని, అంటే మన మూలాన్ని గుర్తించే పనిని అదే పనిగా పెట్టుకొని, దాన్ని పెకిలించి పారవేసే క్రమంలో మనకేం తెలుస్తది? కనపడే శరీరం నేను కాదు. కనపడిన ప్రాణం నేనని, దానికి మూలం బుద్ధి అని, దానికి మూలం హృదయమని, దానికి మూలం ప్రకాశమని, దానికి మూలం శూన్యమని, దానికి మూలం ప్రకృతి అని, మూలా ప్రకృతికి మూలం లేదని బయలుని నిర్ణయించే ఉత్తమ సాధకులకే. ఇట్లా క్రమ సాధన అంటే ఇలా చేసే సాధకులకి స్వానుభవ నిర్ణయం సాధ్యం. తప్పనిసరిగా ఈ జన్మ కాకపోయినా నెక్స్ట్ జన్మలో అయినా స్వానుభవ నిర్ణయం అనేది సాధ్యమవుతది అని స్వామివారు చెప్తున్నారు. అయితే మాటల మాటన నిశ్శబ్ద బ్రహ్మని ఎరగాలి. మన మాటల ఎనకాల ఉన్నాం. మనం బ్రహ్మం కదండీ! నిశ్శబ్ద బ్రహ్మని ఎదగాలి అంటే మనమున్నాము. నామరూపాత్మకమైన నేనున్నాను. నా లోపల బ్రహ్మం ఉందని అనుకోకూడదు. మనం బ్రహ్మమైతేనే మన లోపల ఉన్నది కూడా బ్రహ్మం అన్నమాట. అంటే మనం మాట్లాడే బ్రహ్మం అన్నమాట. మన లోపల ఉన్న నిశ్శబ్ద బ్రహ్మాన్ని తెలుసుకోవాలండి. దానికి తెలుసుకోవాలి అంటే మనం మాట్లాడుతుంటే ఎప్పటికీ అవ్వదు.
మనం వాంగ్మౌనం నుంచి మనోమౌనానికి, మనోమౌనం నుంచి ఈశ్వరీయ మౌనానికి స్టెప్ బై స్టెప్ ఎతకగలిగితేనే మనం గుర్తిస్తాం అనమాట. చూడండి, మనకి మాటల మాటన నిశ్శబ్ద బ్రహ్మముని ఎరగాలి. 4 సంధ్యలలో చేసే సాధన కేవల కుంభకమయ్యి సంధ్య అన్న గుర్తింపు లేకుండా పోవాలి. అంటే 4 సంధ్యలు చేయమని ఏ బోధైనా చూడండి, స్వామివారు ఒక్కసారైనా మెన్షన్ చేస్తారు. సమప్రాణాయామం గురించి, 4 సంధ్యల గురించి. ఎందుకంటే దానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. నేను సంధ్య చేసిన ఇప్పుడేంటి మనం 12 టైమ్స్ ప్రాణాయామం చేద్దాం, 11 టైమ్స్ 11 టైమ్స్ ఓంకారాలు చేద్దాం, తర్వాత ధ్యానం చేద్దాం, ఈ ఆలోచన తప్ప సంధ్య చేస్తానన్న భావం లేకుండా సహజంగా జరిగిపోయేలా చేయగలగాలన్నమాట. అంటే గుర్తింపే ఉండకూడదన్నమాట. అంటే ఎరుకే ఉండకూడదు. ఎరుకంటే ఏంటి? తెలుసుకోవటం. తెలుసుకునే తెలివన్నా, ఎరుకన్నా అన్నీ ఒకటే. మనసన్నా అన్నీ. అంటే ఆ తెలుసుకోవటమే లేని స్థితికి చేరిపోవాలన్నమాట. అంత ఏకాగ్రత రావాలన్నమాట. కాబట్టి భూమాస్థానం దృష్టి ఉంచి కిందకి దిగి రాకుండా అష్టదళ పద్మం, దాని మధ్య కర్ణిక, దాని మధ్య బిందువు, బిందువందు దుద్దు కనిపించుచుండు. బిందు మధ్యంబున చూడ పరమాత్మ కొలువై ఉన్నాడు. మన సహజంగా మన పరమాత్మ ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. ఎలా అంట భూమాస్థానం చెప్తారు. భూమాస్థానంలో దృష్టి ఉంచితే అంటే అది దాటాలంటే హృదయస్థానం, ఆజ్ఞాచక్రం, సహస్రారం, బిందుస్థానం, భూమ. ఆ తర్వాత 12 అంగుళాలకి భూమి అంటారు. అంటే ఇక్కడ బ్రాహ్మణులు పిలక వేసుకుంటారు చూడండి, ఆ ప్లేస్ అని చెప్తుంటారు అనమాట. అక్కడికి అక్కడికి వెళ్ళినట్లయితే, అంటే ఆ స్టెప్ బై స్టెప్ ఎదిగి అక్కడికి చేరుకున్నట్లయితే భూమాస్థానం దృష్టి ఉంచి క్రిందకి దిగి రాకుండా అష్టదళ పద్మం, దాని మధ్య కర్ణిక, దాని మధ్య బిందువు, బిందువందు దుద్దు కనిపించుచుండు. అంటే బిందు మధ్యమును చూడ పరమాత్మ కొలువైయుండు. మనకి అలా చెప్తూ ఉంటారండి. అది మనకి బ్రహ్మరంధ్ర స్థానంలో చెప్తారు. దాన్నే మళ్ళీ ఇక్కడ కూడా భూమస్థానం అని కూడా మెన్షన్ చేస్తారనమాట. అక్కడ పరమాత్మ ఉన్నాడు. అట్టి పరమాత్మ అనుభవమైన వారు నిజ గురువులు. అది అనుభవంలో తెలిసి, ఇప్పుడు మనం ఏంటి చదువుకుంటున్నాం, మననం చేసుకుంటున్నాం ఇలా ఉంటది. ఎందుకంటే మనం చేసే ప్రయత్నం ఆ స్థితికి వచ్చినప్పుడు అది అని మనకి తెలియాలిగా. అందుకే ఎప్పుడు కూడా స్వామివారు ఏ నిర్ణయం పొందామంటాం, మనకి కలిగిన నిర్ణయమే ఫైనల్ అండి. అంటే మనకి తెలియాలిగా ఆత్మ అంటే ఎక్కడ నిలబడతాము, బ్రహ్మం అంటే ఎక్కడ నిలబడతాము, ఇట్లా పరమాత్మ నిర్ణయం అంటే ఎక్కడ నిలబడతామంటే ఇవి తెలుసుకోవటం అనమాట. అది స్వ అనుభవం అయిన వాళ్ళు నిజ గురువులని అంటారనమాట. వీరిని ఆశ్రయించాలి. మనం ఎప్పుడు కూడా వీరిని ఆశ్రయించి ఉండాలి. నిజ గురు కరుణ ద్వారా మాత్రమే ఎరుకను విడిపించవలెను. ఆయన కరుణ ఉంటేనే ఎరుకని విడిపించుకోగలుగుతాం అనమాట. కేవల కుంభక యోగంలో పరమావధి కైంకర్యం. కైంకర్యం అంటే గురు శిష్యుల ఐక్యత సిద్ధి. అంతే కదా, తను తను పూర్తిగా సమర్పించుకోవటం కైంకర్యం అవటం అంటాం. ఆత్మ నివేదన కైంకర్యంగా తాను లేనివాడు, తన ఆత్మనే సమర్పించేయటం, తాను లేనివాడు అవటం అనమాట. అనే నిర్ణయం పొందినవాడు నిజ శిష్యుడు. నిజ శిష్యుడు అంటే అదండి, మనం కాదనమాట. మనం అలా అవ్వాలి, ఆ ప్రయత్నము చెయ్యాలన్నమాట. అప్పుడే మనకి ముక్తి మోక్షం అనేది కలుగుతాయి అనమాట. నిజ జీవితంలో నేను చేసేవాడను కాదు, నేను లేనివాడనని తెలియాలి. మన ముందు ప్రాణాయామం అప్పుడు కూడా చెప్తుంది, జరుగుటలో చేయుట ఒక భాగమే. అలాగే మన జీవితం అంతా కూడా అంతే అండి. ఎవరో నడిపిస్తున్నారు, అందులో మనం ఏదో చేస్తున్నామని మన భావన, అంతే అన్నమాట. అంటే నేను లేనివాడనని తెలియాలి. నిజ జీవితంలో నేను చేసేవాడిని కాదు, చేసేవాడిని నేననే మనం ఇప్పుడు అన్ని కల్పించుకుంటున్నాం అనమాట. నిర్ణయాత్మక భావంలో నిలకడ చెంది, నిర్ణయమే ఫైనల్ అండి. మనం ఏదనుకుంటే అదే నిర్ణయం అండి గట్టిగా. అంటే పిండాండం 25 తత్వాలు, బ్రహ్మాండం 25 తత్వాలు, ఈశ్వర్యంలో 25 తత్వాలు, మొత్తం 75 తత్వాలు లేనివాడను అని ఉండాలి. ఎందుకంటే పిండ బ్రహ్మాండాలు రెండు కూడా లేనివే, ఎరుకలోనివే కదా. వాయుధారణతో ఉన్మనీ స్థితి ఒక్కసారి వచ్చిన ఉన్మత్తత పోయేది కాదు. వారు వాయుధారణ వలన మనం ఈ స్థితిని పొందగలిగే ఉందండి, అవకాశం ఉందన్నమాట. ఒక్కసారి ఆ దివ్యత్వం మన దగ్గరికి వచ్చింది అంటే అది మళ్ళీ పోదన్నమాట, ఎప్పటికీ నిలబడిపోతుంది అనమాట. దివ్యత్వం అనే ఉన్మత్తత ప్రాప్తిస్తే పోదు, అది వచ్చిందంటే ఇంకా పోదన్నమాట. దివ్యాహం ఆశ్రయించిన వారి అందరిపై మౌనంగా పనిచేస్తుంది. ఎవరికైతే దివ్యాహం ఉంటుందో, అంటే దివ్యత్వానికి లోబడి ఉంటారో వాళ్ళ మీద ఇది చక్కగా పనిచేస్తూ ఉంటది అనమాట.
అట్టి మౌనాన్ని ఎరిగిన వాడే కుంభకం తెలిసిన వాడు. ఆ ఈశ్వరీయ మౌనం అనే తెలియగట్టే అంటే ఎక్కడో దక్షిణామూర్తి దాకా కాకుండా ఈ మధ్యలోనే మనకి ఈ అనుభవాలు కొన్ని వస్తాయి అన్నమాట. మానసిక మౌనం ఈశ్వరీయ మౌనంగా పరిణమించేదే కేవలం కుంభక యోగం. ముందు మానసిక మౌనం పెడితే ఒక అడుగేసినట్టు. ముందు వాంగ్మౌనం అయితే ఒక స్టెప్. తర్వాత మనసు కూడా ఆలోచనలు చేయకూడదు అనమాట. దాన్ని మానసిక మౌనం అంటాం. అక్కడి నుంచి ఈశ్వరీయ మౌనానికి వెళ్ళాలన్నమాట. ఉన్మని అంటే ఏంటి అంటే పార్శ్వములకు మనకి ఈడా పింగళ నాడులు ఉన్నాయి కదండి. ఈ రెండిట్లో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ రెండిట్లో తిరిగితే వ్యవహారం చేస్తున్నట్టు అన్నమాట. సుషుమ్న అనే మూడోది ఉంటుంది అనమాట. అంటే మధ్య అనగా ఇడాపింగళ మధ్య సుషుమ్న అని ఉంటది అనమాట. ముక్కు యొక్క కుడి రంధ్రము పింగళాన్నియు సూర్యనాడి అని చెప్తారు. కుడివైపు సూర్యనాడిగా చెప్పుకుంటాం మనం. ఎడమ రంధ్రము చంద్రనాడిగా చెప్పుకుంటాం. మనం చెప్పుకున్నాం కదా, మొత్తం అంతా వ్యవహారం నడుస్తుంటే భూతత్వం నడుస్తుంటే ఎడమ వైపు ఉంటదని. మనం వెళ్ళేది ఆధ్యాత్మిక మార్గ ప్రయాణం అంటే మనకి కుడి ఎక్కువగా పనిచేస్తుంటదని. అలాగే బాహ్యంగా మనం వ్యవహరించేటప్పుడు కూడా మనము ఎక్కువ ఉత్సాహంగా ఉండటానికి కారణం సూర్యనాడి అన్నమాట. ఈ రెండు మార్గములను విడిచి అంటే రేచక పూరకాలు విడిచి బ్రహ్మనాడి అయిన సుషుమ్న మార్గమున వాయువు చరించుచుండగా అంటే కుంభక స్థితికి వెళ్ళినప్పుడు ఏమైంది, ఈడాపింగళంలో ప్రయాణం చేసే వాయువు ఏమైంది సుషుమ్నలో ప్రవేశిస్తుంది అనమాట. అప్పుడు మన ఆధ్యాత్మికత అనేది మనం బోధపడుతుంది అనమాట. దానికోసమే సంధ్యా సమయాల్లో ఈ అవకాశం ఉంది. ఆటోమేటిక్ గా మనం గొప్ప మహా ప్రయత్నం చేయకుండా మనకి టచ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఈడాపింగళం దాటి సుషుమ్నలోకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఆ టయాలు మనకి కేటాయించారు అనమాట. కుంభక స్థితి మనస్సు చాంచల్యమును విడిచి స్థిరత్వం పొందును. చాంచల్యం అంటే బాహ్యమైన విషయాలు ఆలోచిస్తే చంచలత్వం ఉంటుంది అనమాట. కాసేపు ఇటువైపు వెళ్తుంది, కాసేపు అది చూస్తుంది, కాసేపు ఇంకోటి ఏదో చూస్తుంది, ఇవన్నీ ఉండదన్నమాట. ఆ స్థిరత్వమే ఉన్మని అన్నమాట. మనసు ఎప్పుడైతే సుషుమ్నలో ప్రవేశిస్తుందో ఆ స్థిరత్వాన్నే ఉన్మని అని చెప్తారనమాట. మనం ఇందాక ఉన్మని స్థితి అని ఉన్మత్త స్థితి అని చెప్పుకున్నాం కదా. అక్కడికి రావాలి అంటే మనము ఆ ఉన్మని స్థితికి చేరుకుని ఒక్కసారి ఆ దివ్యత్వాన్ని పొందామంటే మళ్ళీ మనకి వెనక్కి రావాల్సిన అవసరమే మనకున్నదండి. అది ప్రాణాయామం అనమాట. ప్రాణాయామం ఎంత చెప్పినా మహాసముద్రం అండి. కానీ మన సాధనకి ఎంతవరకు అవసరమో అంతవరకు స్వామివారు చెప్తుంటారో అవే మనం మననం చేసుకున్నాము. అయితే నిన్న స్వర్ణ పేరు కన్ఫ్యూజ్ అవుతుంటే ఇప్పుడు తను చెప్పింది కదా నిద్రను అధిగమించడం అనేది. ఆ పాయింట్స్ కూడా ఇవాళ చెప్పుకుందాం. రేపు ప్రాణాయామం స్టార్ట్ చేసుకుందాం. అంటే సాక్షిగా ఉండి జీవించడం వలన ఆగం ఉండదు. మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకోవాల్సి వస్తున్నాం. మళ్ళీ మళ్ళీ జన్మలు ఎందుకు వస్తున్నాయి అంటే ఆగామి ప్రారంధాన్ని యాజ్ ఇట్ ఈస్ గా యాక్సెప్ట్ చేయకపోవడం వలన ఆగామి మనకి వస్తూ ఉంటది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, సాక్షిత్వం ఉంటే అంటే నేను చేసే కర్మలకి నేనే బాధ్యుణ్ణి. దీనికి ప్లస్ వచ్చినా అంటే సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, నష్టం జరిగినా, లాభం వచ్చినా దేన్నైనా నేను రెడీగానే ఉన్నా తీసుకోవటానికి అనుకుంటే సాక్షిగా జయించినట్టు అనమాట. అయ్యయ్యో ఇంక కష్టపడి ఉంటే ఇంత బాగా వచ్చేది, అయ్యో నేను ఈ పొరపాటు చేశానే, ఈ కబుర్లు వద్దనమాట. ఇవన్నీ కూడా ఆగామి కబుర్లు అనమాట. యాక్సెప్టెన్స్ అంటే అది ఆగామిని ఇవ్వదన్నమాట. ఆగామి ఇప్పుడు ఫలించదు ఎన్నో జన్మలలో. అయితే ఈ జన్మలో మనం చేసుకున్న ఆగాములన్నీ ఈ జన్మలోనే ఫలిస్తాయా అంటే సంచిత మూటల్లో చేరిపోతాయి అన్నమాట. చేరిపోయి ఒక జన్మలో తీర్చుకోగలిగితే ఒక జన్మలో తీర్చుకుంటాం, లేకపోతే ఎన్నో జన్మలకి పంచబడుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మరి ఇంతవరకు ఉన్నవి ఆచరణ విచారణ సాక్షిగా సేవగా ఈశ్వరార్పణ బుద్ధితో నాకేంటి అని చేయకూడదు. అయితే ఇప్పటి వరకు మనం పోయిన జన్మల్లో చేసిన ఆగామి ఈ జన్మలో అనిపిస్తున్నాం కదా, కొత్త ప్రారంభం కింద తెచ్చుకొని. అప్పుడు మనం ఎలా ఉండాలంట, మనం ఇలా ఉండాలన్నమాట. ఆచరణ చేసినప్పుడు విచారణ చేయాలి, సాక్షిగా ఉండొచ్చు, సేవగా చేయొచ్చు. అంటే మనం ఇంట్లో వ్యవహరించినా ఇంట్లో కూడా సేవ అనుకొని చేయొచ్చు. అప్పుడు మనకి గుర్తింపు కోరుకోమన్నమాట. ఇంకా ఈశ్వరార్పణ బుద్ధితో నాకేంటి, నాకేం సంబంధం లేదు, నేను ఆత్మని ఈ దేహం తెచ్చుకుంది అనుభవిస్తుంది అనుకుంటాం అనమాట. నేను లేకుండా చేస్తే ఆగాం అనేది రద్దయిద్ది అనమాట. మనకి ఎగ్జాంపుల్ అడిగారు స్వామివారు, చీరలు ఇన్ని చీరలు కట్టుకుంటున్నారు కదా, ఎప్పుడైనా నీ చీర నువ్వే నేసి కట్టుకోవాలనిపించిందా అంటే ఎవరికైనా అనిపించిందంటే అనిపించలేదు. ఎందుకంటే మన పూర్వం ఆ వాసనలు లేవన్నమాట మనలో, ఆ సంస్కారాలు లేవన్నమాట. అంటే ప్రారంభంలో మనకి అది లేదు, అందుకే అలా అనిపించట్లేదు అనమాట. ఇంకా సాలి వాళ్ళు అంటారు కదా నేసేవాళ్ళని, వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళ జీవితం అంతా కూడా దాంట్లోనే గడిపేస్తూ ఉంటారు అనమాట. కాబట్టి ఇట్లా మనకి జాగ్రత్తగా గమనించినట్లయితే మనం చేసే పనులు ఇవే కారణం అన్నమాట. అంతే కదా, ఇప్పుడు మనం చేసేయే మళ్ళీ జన్మలకి దారితీస్తుంటాయి అన్నమాట.
దీన్ని దేనిపైన ప్రయోగిస్తే రద్దవుతుంది. కోపం వచ్చి కొట్టాలనిపించిందండి మనకి. అంటే మనం ఎలా తగ్గించుకోవాలి ఈ ఆగములంటే, మన గుణాన్ని గుర్తించి సరి చేసుకోవడం ద్వారా మార్చుకోవచ్చు. దానికో ఎగ్జాంపుల్ చెప్తున్నారు. బాగా కోపం వచ్చింది, కొట్టాలనిపించింది. అంటే కొట్టకుండా కంట్రోల్ చేసుకొని అరిచి చెప్పడం. నోరు పెంచి చెప్పడం, అరవటం అన్నమాట. అంటే మరి ఈ తమో గుణం కన్నా ఇది బెస్ట్ కదా! కొట్టించుకుని ఈ హడావుడంతా చేసే బదులు అంటే ప్రాణహాని కదండీ! కొట్టేటప్పుడు ఎక్కడ కొడుతున్నామో తెలీదు. ఆ కోపం వచ్చిందంటే విచక్షణ కోల్పోతాము. కాబట్టి ఏం చేస్తాము, అరిచి చెప్దాంలే అని మన గుణాన్ని ఒక్కసారే సాత్వికంగా దీపంగా మనకి రాత్రికి రాత్రే మనం సత్వగుణం తెచ్చేసుకోలేంగా. అందుకని కొంచెం గుణం మార్చుకున్నాం. రజోగుణంలోకొచ్చి అరిచి చెప్పడం మొదలు. కొన్నాళ్ళ తర్వాత మనకే అనిపిస్తది. ఎందుకు అరిచి చెప్పడం, చెప్పేదేదో నిదానంగా చెప్పొచ్చు కదా! అని అనిపిస్తుందన్నమాట. సత్వగుణం అన్నమాట. అంటే అరిచి రజోగుణం కొంతకాలం సాక్షిగా ఉండాలి. ఆ రజోగుణాన్ని కూడా సాక్షిగా ఉండమంటున్నారండి. ఎందుకంటే కొట్టాలనిపించిన దాన్ని నువ్వు ఆపుకున్నావు కాబట్టి నువ్వు గమనిస్తున్నావు దాన్ని. నువ్వు గమనిస్తున్నావంటే గమనింపు ఎవరి పని? సాక్షి పని. కాబట్టి సాక్షిగా ఉన్నావు అని అర్థం అన్నమాట. ఇప్పుడేం చేస్తున్నావు? అరుస్తున్నావు. నువ్వు వాంటెడ్‌గా అరుస్తున్నావు. కొట్టకుండా అరుస్తున్నావు. అంటే దానికి గూడా సాక్షిగా ఉన్నట్టు. అంటే నీకు తెలిసి చేస్తున్నావు గదా! సాక్షిగా ఉన్నట్లనమాట. కొంతకాలం తర్వాత ఎందుకు అరవటం అని నెమ్మదిగా చెప్పొచ్చుగా అని మన మనసుకి మనమే ట్రైనింగ్ ఇచ్చుకోవటం అనమాట. అప్పుడు గాని సత్వగుణంలోకి రామండి. ఎప్పుడు మన మనసుకి మనమే ట్రైనింగ్ ఇయ్యాలి. ఎవరో చెప్పడం వల్ల మనం బాగుపడం. వింటాము. ఓహో! ఇలా గూడా మారొచ్చని తెలుసుకుంటాం. కానీ మారాల్సింది మనమే. కాబట్టి మార్చుకోవాల్సింది మనమే. దాన్ని శిక్షించకూడదు. నెమ్మదిగా చెప్పి చూడాలనమాట. అట్లా మనమే ట్రైనింగ్ ఇవ్వాలి. మరి సత్వగుణం కూడా అవసరం లేదు అని అభ్యాసం సాధించాలి. మరి మనకి కావాల్సింది ముక్తి, మోక్షం కదా! దానికి సత్వగుణంలో ఉంటే కంఫర్ట్ జోన్‌లో ఉన్నట్టే. అంతా బానే ఉంది గదా! ఎవరితో గొడవలు లేవు కదా! హ్యాపీగా ఉంది గదా! నా జీవితం ఇంకెందుకు తాపత్రయాలు అని అనుకుంటే అక్కడికి ఆగిపోతాం అనమాట. మరి సత్వగుణం కూడా దాటాలిగా! అంటే అప్పుడు కూడా మళ్ళీ సాధనే అనమాట. అట్లా మనకి అభ్యాసం ద్వారానే సాధించాలి. అన్యం లేకుండా ప్రయత్నం చేయాలి. సత్వగుణంలో ఉండిపోతుంది. అది కూడా వద్దు అని దాటాలి సాక్షిగా. గురువు అనుగ్రహం అంటే నిలబెట్టేట్టు చేస్తాడు. మీ కృపతో నేను నిలబడతానండి. మీరు కొంచెం నాకు శక్తి ఇస్తే నేను చేసుకుంటాను అంటే, గురువు అనుగ్రహం ఎంత వరకు పనిచేస్తదో స్వామి చెప్తున్నారన్నమాట. మనం ప్రయత్నిస్తే ఒకసారి సాక్షిగా ఉండగలిగితే ఆయనేం చేస్తారు, నిలకడ చెందేట్టు ఆశీర్వదిస్తారు. అంతే తప్ప, నేను చేయకుండా మొత్తం మీరే చేసేయండి అంటే కుదరదనమాట. అది మనం అందరం గుర్తుంచుకోవాలనమాట. గురువు అనుగ్రహం అంటే నిలబడేట్టు చేస్తాడు. ఆ స్థితిలో నిలబడేట్టు చేయటమే ఆయన పననమాట. ఆ స్థితిలోకి రావాల్సిన పని మనదే. అది మర్చిపోవద్దండి. అంటే ఈశ్వరుడే చూసుకుంటాడు, ఈశ్వరుడే చేస్తాడంటే అవ్వదు. అవ్వదు. స్పష్టంగా స్వామి ఎన్నో సార్లు చెప్పారు మనకి. అయితే సత్వగుణంలో నిద్రపోతున్నామంటే మనకి సుఖాకాంక్ష. ఎప్పుడు అంతే గదా! సుఖం కోసమే గదా! మనం హాయిగా నిద్రపోతున్నానంటే మనం సత్వగుణంలో నిద్రపోయినమాట. నిద్ర చాలు అనిపించి మెలుకువ వస్తుంది. ఎప్పుడు మెలుకువ వస్తదండి? ఏదో ఒక కర్మఫలం మనల్ని ప్రేరణ చేస్తది. ఇంక చాల్లే పడుకున్నది ఇంక లే ఈ పనుంది అని మనకి మెలుకువ తెప్పిస్తది. అంటే ఇంక సరిపోద్దనమాట. ఆ స్థితిలో మేలుకుంటాం. అలా గాకుండా మధ్యలో లేసామనుకోండి నిద్రమత్తుగా ఉంటది. అంటే సత్వగుణంలో కూడా చాలు అనిపిస్తుంది. అది మనకి దుప్పట్లా పనిచేస్తదనమాట. దుప్పటి లాగేస్తే పూర్తిగా మెలుకువొచ్చేస్తది గదా! అట్లా సత్వగుణాన్ని గూడా దుప్పట్లాగా తీసేయగలగాలనమాట. ఇది కూడా కాదు అంటే సత్వానికి గూడా సాక్షిగా ఉండాలనమాట. అది దుప్పట్లాంటిది. దాన్ని తీసేస్తే గాని సత్వగుణం కూడా పోదు. జీవుడిలో 3 గుణాలు సైకిల్‌లా తిరుగుతాయి. మనకెందుకండి ఇలా అనిపిస్తుంది? నిన్న ఒక సాధకులు అడిగారు. వింటుంటే నిద్రొస్తుందండి అని. అంటే ఎందుకు అక్కడ గూడా అడిగారు స్వామివారు. స్వామివారిని ఎవరో అడిగారు. ఎందుకొస్తది అంటే, మనలో 3 గుణాలు సైకిల్‌లా తిరుగుతుంటాయి. ఫస్ట్ సత్వం, తర్వాత రజో మనం చూడండి నిద్ర లేవంగానే సత్వంలో ఉంటాం. తర్వాత పనిలో పడ్డాక రజోగుణం స్పష్టంగా కనిపిస్తది. దానికి టైమ్ సెన్స్ అది లేకపోతే తమో గుణం గూడా కనిపిస్తూ ఉంటది. అంటే ఇది మనం వద్దనుకున్నా, అవుననుకున్నా, కాదనుకున్నా అది సైకిల్‌లా తిరుగుతానే ఉంటదంట అందరిలో. అంటే ఇక్కడ మనకి 3 గుణాలు సైకిల్‌లా తిరుగుతూ ఉంటాయి. దాని వలన నిద్ర వస్తూ ఉంటుంది వినేటప్పుడు. అప్పుడు లేచి ఏదో పని చేయాలి. లేచి 2 అడుగులు అటు ఇటు చేయాలి. పిల్లలు చదువుకునేటప్పుడు చూడండి, "మొహం కడుక్కురారా" అంటాం. లేతే ఏదో తినటానికి అన్నం పెడతాం. లేదా టీ ఇస్తాము. లేదా కాఫీ ఇస్తాము. ఎందుకంటే చేంజ్ అన్నమాట. ఇప్పుడు మనం కూడా అండి రెస్ట్ తీసుకోవడం అంటే వర్క్‌ని చేంజ్ చేసుకోవడమే. మనం ఏమనుకుంటాం రెస్ట్ తీసుకోవాలంటే మంచం మీద పడుకోవాలి. లేతే మన నడుములు, కాళ్ళు పని చేయవు.
అని మనం అనుకుంటాం. కానీ వర్క్ నుంచి ఎప్పుడైతే మనసు ఒకే పని చేస్తుంటే అలసిపోద్దండి. అందుకని కొంచెం మార్పిస్తాం అనమాట. అలాగే ఇది కూడా అనమాట. కాబట్టి వినేటప్పుడు ఏదో లేచి ఏదో పని చేయాలి. ఏదో చెప్పారు స్వామివారు, గడ్డి పీకు, లేకపోతే ఈ రాయి తీసి ఇటు పెట్టు, ఇటు సర్దిని ఇటు పెట్టు, ఏదో ఒకటనమాట. అంటే చేంజ్ కోసం అనమాట. నిరంతరాయంగా ఆత్మభావంలో ఉండాలి. ఎప్పుడు గూడా ఆత్మను గురించి మర్చిపోకూడదు. మనకి మోక్షం కావాలని మనం కోరుకుంటున్నాం. మనం సాధకులం కాబట్టి ఎప్పుడు మన మదిలో ఆత్మ స్మరిస్తూనే ఉండాలనమాట. ఆ లక్షణాలను, లేతే వాటికి సంబంధించిన కథలను, లేతే అంతకుముందు సిద్ధి పొందినోళ్ళు ఏం ప్రయత్నం చేశారో, ఇలా ఏదో ఒకటనమాట. మనం అయ్యే ఉండాలి మన మనసులో. తమో అంటే జడంగా ఉంటాము. రజోలోకి రావాలి అంటే యాక్టివ్‌గా ఉండాలి. అంతే గదా! నిద్ర అంటే తమో గుణము. యాక్టివ్ అవ్వాలి అంటే ఏదో ఒక పని చేసుకోవాలనమాట. గుణధర్మాన్ని మార్చుకోవాలి. ఎవరు మార్చుకోవాలండి? మనమే మార్చుకోవాలి. ఎందుకంటే మోక్షం మనకే కావాలి. మనం మార్చుకుని పక్కనోళ్ళకి ఏమీ కలగదు. పక్కనోళ్ళు మార్చుకుంటే మనకేమీ రాదు. ఆహా! ఓహో! అని అబ్బురంగా మాట్లాడుకోవడం తప్ప మనకే ఏమీ మార్పు రాదనమాట. మనం మారాలి. మన స్వభావాలను మార్చుకోవాలి. మన సంస్కారాలను మార్చుకోవాలి. మన వాసనలు మార్చుకోవాలి. ఇవన్నీ కూడా మన ప్రయత్నమే అండి. తరిచి తరిచి చూసుకోవాలి. ఇంకా నాలో ఏదో ఉంది. లేతే ఈ పాటికి వచ్చేద్ది గదా! ఈ పాటికి నాకు ఆ అనుభవం రావాలి గదా! రాలేదంటే ఇంకా ఏదో ప్రయత్న లోపం ఉంది. లేదా ఇంకా ఏవో మిగులున్నాయి. వాటిని మనమే గాలించుకోవాలనమాట. కాబట్టి ఇక్కడేం చెప్తున్నారు? గుణధర్మాన్ని మార్చుకోవాలి మనమే. 20 గంటలు ఖాళీగా ఉండొచ్చు. మనం మహా పని చేస్తే 3 గంటలు, 4 గంటలు చేస్తే సరిపోతుందంటండి. 20 గంటలు మనకి ఖాళీగా ఉండొచ్చు. 20 గంటలంటే ఎంత సాధన చేయొచ్చో చూడండి. ఒకే సాధన చేయలేం. ధ్యానంలో కూర్చుంటే నిద్రలోకెళ్ళిపోతాం. మెడ వాలిపోతుంది నిద్ర. కాసేపు ధ్యానము, కాసేపు ప్రాణాయామం, కాసేపు జపము. ఇట్లా మార్చి మార్చి కాసేపు గ్రంథ పఠనము. ఇట్లా మనం చేస్తే ఖచ్చితంగా సాధనని పెంచుకోవచ్చనమాట. 20 గంటలు ఖాళీగా ఉండొచ్చు. ఎలా సద్వినియోగం చేసుకోవాలో రావాలి. మనకి సద్వినియోగం రావటం లేదు. ఖాళీగా ఉన్నాం, బోర్ కొడుతుంది. కాసేపు ధ్యానం చేసాం, కాసేపు జపం చేసాం, కాసేపు పుస్తకం చదివాం, యూట్యూబ్ చూద్దాం. అందరం ఒకటేనండి. ఇంచుమించుగా యూట్యూబ్ కాకపోతే సీరియల్ చూస్తాం అనమాట. ఇట్లా మనకి ఆ సద్వినియోగం చేసుకోవడం అనేది రావాలని స్వామివారు మనకి చెప్తున్నారు. గట్టిగా చేస్తే 3, 4 గంటలు చాలు పనులకు. నిద్ర వచ్చేవాళ్ళు నాకేంటి అనకుండా పని చేయాలి. అంటే ఏదో లాభం కోసమే పని చేయాలని కదా! ఆ నిద్ర నుంచి బయటపడాలి కాబట్టి ఏదో పని పెట్టుకుంటాం అనమాట. అందుకే గడ్డి, రాళ్ళు మార్చడం చెప్పారనమాట. మనకి బాబా వారు ధ్యానం చేయమన్నారు. మనకి సత్యసాయి బాబా వాళ్ళు ఊరికే సేవ చేయమన్నారు అని కామెంట్స్ ఉన్నాయి గదా! దాని గురించి స్వామివారు వివరించారనమాట. ఆయన దగ్గరగా ఉండి చూసారు కాబట్టి. ధ్యానం కూడా చేయమన్నారు. నిద్ర వస్తే సర్వీస్ చెయ్యి అన్నారు. నీకు నిద్ర వస్తుందంటే ఎళ్లి ఏదో ఒక సర్వీస్ చెయ్యి. బోలెడు పనులుంటాయి ఆశ్రమంలో. అలాగే ధ్యానము, భజన చేసేవాళ్ళు కొంటుంటారు. ఎక్కువ ఫారినర్స్ ఉందనుకో, ఇండియాలో వాళ్ళకేం పనులుంటాయి, వాళ్ళు ధ్యానంలో కూర్చుంటారు, లేకపోతే భజన చేస్తారనమాట. మార్పనమాట. భగవన్నామ స్మరణ చేయమన్నారు. అనుకోగానే కొంతకాలానికి ధ్యానం చేస్తూ ఉండు. మనం ఎప్పుడు నామం చేస్తూ ఎందుకిప్పుడు మనం ఓంకారం చేసిన తర్వాత జపం చేస్తూ ఉంటే, మనకే తెలియకుండా ధ్యానంలోకెళ్తాం అనమాట. ట్రాన్స్ మారిపోతుందనమాట. కాబట్టి నామం చేస్తూ, చేస్తూ అంటే ధ్యాసే ధ్యానం అంటారు గదండీ! ఇప్పుడు మనం జపంలో ధ్యాస పెట్టాము. అదెక్కడికి దారితీస్తది? ధ్యానానికే దారితీస్తదనమాట. ధ్యానం ఎక్కడికి దారితీస్తది? కుంభకానికి దారితీస్తదనమాట. కాబట్టి ధ్యానం చేస్తూ ఉండు. నిద్ర వస్తే సర్వీస్ చెయ్యి అన్నారు బాబావారు. 3 గుణాలు సమంగా ఉంటే ఈశ్వరుడు అన్నారు. మనం 3 గుణాలని ఎప్పుడు ఎలా వాడుకోవాలో తెలిస్తే మనం ఏమవుతాం? ఈశ్వరీయ స్థితికి వెళ్తాం అన్నమాట. విషయాలకు సాక్షిగా ఉండాలి. కంపల్సరీ జ్ఞానాన్ని జొప్పించాలండి. మనం ఏది చేస్తున్నా కూడా జ్ఞానాన్ని యాడ్ చేయాలన్నమాట. 3 గుణాలు బ్యాలెన్స్ చేయాలి. దేనికి ఓటేయకూడదు. నేను సత్వం బావుంది గదా! నేను సత్వంలోనే ఉంటానని ఓటేసుకోకూడదనమాట. అప్పుడు సత్వంలోనే ఉండిపోతాం అనమాట. దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏ టైంకి ఏది వాడాలి అన్నది మనకి జాగ్రత్తగా అవగాహన రావాలనమాట. జీవుల్లో 3 గుణాలు సైకిల్‌లా తిరుగుతూ ఉంటాయి. సూక్ష్మంలో దాని ప్రభావం మనకి ఉంటుంది. సూక్ష్మంలోనే గదా! ఈ 3 గుణాలు తిరిగితే అవి వ్యక్తమయ్యేటప్పటికి బయట మనకి కనిపిస్తాయన్నమాట. చాలా మంది ఉంటారండి. చాలా లోపల వేరే గుణంతో ఉంటారు. పైకి నెమ్మదిగా మాట్లాడుతా ఉంటారు. అది సూక్ష్మంగా పనిచేస్తూ ఉంటదనమాట. ఏదో ఓ రోజు బయటపడక తప్పదనమాట. తమో గుణం పోవాలంటే నడవాలి. నా వల్ల కాదు అనే వరకు నడవాలి. బాడీ స్ట్రెచ్ చేయాలి. అందుకే యోగాసనాలు ఇవన్నీ అన్నమాట. తమో గుణం ఉన్నోళ్ళకి ఏంటి లక్షణం అండి? బద్ధకము. ఊరికే పడుకుందాం అనిపించటం. దాని నుంచి బయటపడాలి ఏం చేయాలి? ఒక రోజే 10 కిలోమీటర్లు నడవలేరు గదండీ! ఇవాళ 1 కిలోమీటర్ నడిచొచ్చి అమ్మ నా కాళ్ళ పని అయిపోయిందని ఇంటికొచ్చి పడుకుంటాం. మళ్ళీ రేపు
ఒక వారం 1 కిలోమీటర్ తర్వాత ఇంకొంచెం పెంచుకుంటాం. అలా 5 కిలోమీటర్స్ 10,000 అడుగులని మనకి లెక్క చెప్తున్నారు. ఇట్లా మనము జాగ్రత్తగా ప్రయాణం చేయాలన్నమాట. 24 గంటలు చేయమనలో 3 గంటలు చొప్పున చేయమంటున్నారు. 24 గంటలు చేయగలమా అంటే చేయలేం. 24 గంటల్లో 12 గంటలు చేయమంటున్నారు. ఆ 12 గంటలు కూడా 3 డివిజన్ చేసుకొని చేయమంటున్నారనమాట. అంటే మనకి మన మంత్రాన్ని సద్వినియోగం చేసినోళ్ళు అవుతారు. మనం అప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు మంత్రంతోనే కదా ధ్యానంలోకి వెళ్తాము. మనకిచ్చిన గురువులు మనకు మంత్రం ఇచ్చారు కదా, దాన్ని మనం ఏం చేస్తున్నాము, ఎప్పుడో తీసుకున్న కొత్తలో 11 టైమ్స్ చేయమంటున్నారు, శ్వాసతో సమానంగా చేయమంటున్నారు, ప్రయత్నిస్తున్నాం, చాలే అనుకుంటున్నాం, ఆపేస్తున్నాం అనమాట. అది శ్వాసతో సమానం అయిపోవటం అంటే ఏంటి అంటే, మనం ఎన్నైతే శ్వాసలు తీసుకుని వదులుతూ ఉంటున్నామో అంతలాగా, అంటే లోపల అంతలా తిరగాలని అర్థం అనమాట. అట్లా మనము స్వామివారు చెప్పారు ఇక్కడ మనకి, హంస మంత్రం తీసుకున్న వాళ్ళు రామబాణంతో పోల్చారు. మరి అది ఎంత పవిత్రం, ఎంత షార్ప్ అండి. అలా చేయగలగాలన్నమాట. షడక్షరి వాళ్ళని కూర్చొని నిద్రపోతుంటారు. మొదటి మంత్రం వాళ్ళకి నిద్ర వస్తూ ఉంటది. కానీ గ్రంథం చదవంటే మాకు అర్థం కావట్లేదు అంటారు అని చెప్తున్నారు. చదవంగా అదే బోధపడుద్ది. 1కి 2 సార్లు చదవాలి. చదువుతుంటే మనకే తెలివొస్తదనమాట. ఇట్లా మనకి నామం చేయాలి. ఆ తర్వాతే ధ్యానం అని స్పష్టం చేస్తున్నారు. పుస్తకాలన్నా చదవాలి, ఈ మంత్రం వాళ్ళు తప్పక చదవాలి, తప్పక నామం చేయాలి. 1:30 గంట నిద్ర సరిపోతుందని చెప్తున్నారు. అసలు మనకి ఎన్ని గంటలు నిద్రపోవాలి అంటే 45 నిమిషాలయితే సరిపోతుందంటండి. కాదు అంటే 2:45 నిమిషాలు. అంటే ఇది సైకిల్ లాగా 45 నిమిషాలకి ఎండ్ అయ్యిద్ది. కరెక్ట్‌గా 45 మినిట్స్‌కి మనం మేలుకోగలిగితే ఇంక నిద్ర రాదంట. లేదు మనకి సరిపోదన్న ఫీలింగ్ లోపల బలంగా ఉంటది గదా! గంటన్నర సరిపోదు. మనకి ఇంగ్లీష్ డాక్టర్‌లు ఏం చెప్తారు, 8 గంటలు పడుకోమ్మా అంటారు. కానీ ఈ సైకిల్ మనం ఫాలో అయినట్లయితే ఎలా ఫాలో అవుతామండి? మంచి నిద్రలో ఉంటాంగా 45 నిమిషాలకి. ఎలా అంటే, మరి పొద్దున్నే మనం బయటికి వెళ్ళాలి, 5కి లేవాలని అలారం పెట్టుకుంటాం. 5 నిమిషాల ముందే మనకి మెలుకువ వస్తది గదా! అంటే ఇన్నర్ అలారం ఒకటుందని గదా మనకి తెలుసు. అట్లా ఫాలో అవ్వాలనమాట. మనం గమనించుకుంటూ నేను 45 నిమిషాలకి నేను లేవాలి. ఇప్పుడు ధ్యానం చూడండి, కరెక్ట్‌గా 45 నిమిషాల్లో మనం బయటకొస్తాం. మళ్ళీ కావాలంటే మళ్ళీ కళ్ళు మూసుకొని చేస్తాం. అట్లా ఇది కూడా మనము ప్రాక్టీస్ చేస్తే నిద్రని అధిగమిస్తామనమాట. ఏం చెప్తున్నారు? గంటన్నర నిద్ర సైకిల్ పూర్తవుతుంది. ఒకవేళ 45 నిమిషాల తర్వాత మనకి మెలుకువ రాలేదండి, ఇంకో 10 నిమిషాలు చేసాం అంటే రెండో సైకిల్ స్టార్ట్ అయిపోయింది. అప్పుడు బలవంతంగా అలారం పెట్టుకొని లేసామనుకోండి, అప్పుడేమైద్ది మనకి, రోజంతా నిద్రకు తూలుతూ ఉంటాం. కూర్చొని నిద్రపోతాం, పడుకొని నిద్రపోతాం. ఎప్పుడూ ఆ డ్రౌజీ ఉంటదనమాట. అందుకని జాగ్రత్తగా గమనించమని చెప్తున్నారనమాట. ఇక్కడ గమనించుకోవటం రావాలి. 45 నిమిషాలు ఒక సైకిల్. మళ్ళీ 45 నిమిషాలకి, మళ్ళీ 45 నిమిషాలకి దాన్ని పట్టుకోవటం రావాలి అని చెప్తున్నారనమాట. లేదా 3 గంటలు పట్టుకోవాలి. మినిమమ్ 3 గంటలు మనం పట్టుకోవాలి. యోగ సాధన చేసే వాళ్ళకి 3, 4 గంటల కన్నా ఎక్కువ నిద్ర అవసరం ఉండదండి. 10 గంటలకి పడుకున్నామనుకోండి, 1 గంటకి లేవాలి. 3 గంటల నిద్ర సరిపోతుంది. 1:15కి లేచామంటే కూర్చున్న నిద్రొస్తుంది. అంటే రెండవ సైకిల్ స్టార్ట్ అయిపోయిందని మనం గుర్తించాలనమాట. అప్పుడేం చేయాలి, మళ్ళీ దుప్పటి ముసుగేసుకొని మళ్ళీ పడుకోవాలనమాట. అలా చేస్తేనే దాన్ని కంప్లీట్ చేస్తాం. లేతే తిరిగి పని చేస్తున్నా గూడా మనకి అదే ధ్యాస ఉంటదనమాట. ధ్యానం 45 నిమిషాలు చేయనిస్తుంది. మనకి చూడండి, కరెక్ట్‌గా మనకి 45 నిమిషాలకి మనకి ఎవరో తట్టి లేపినట్టే లెగుస్తుంటాం అనమాట. లోపల ఇంక పడుకో అంటుంది. చాలా మంది ఏం చేస్తారు, హాయిగా నిద్రపోతారు. నేను ధ్యానం చేశాను, ఇవాళ కుదిరిందనుకుంటారు. ఎందుకంటే ప్లెజెంట్‌గా ఉంటది గదా! నిద్రపోయి లేచినా కూడా ప్లెజెంట్ గానే ఉంటది గదా! అక్కడ పొరపాటు అదనమాట. నిద్రని కంట్రోల్ చేయాలంటే సాధనతోనే చేయాలి. ఇలా గమనింపు రావాలనమాట. మనం పడుకునే ముందు 45 మినిట్స్ లేవాలి. మొదట్లోనే 45 మినిట్స్ మన వల్ల కాదు గానీ, మనం 3 గంటలు టార్గెట్ పెట్టుకొని చేయాలనమాట. ఇట్లా మనకి 42, 45 మినిట్స్‌లో లేస్తామనమాట. ఒక నిమిషం అటు ఇటుగా లేవగలుగుతామనమాట. స్వామివారి సైకిల్ 45 మినిట్స్. అందుకే మనకి బోధలు చేసేటప్పుడు కూడా మధ్యలో వేరే వాళ్ళు చెప్తుంటే స్లీపేస్తారు. మరి వాళ్ళు చెప్పేదంతా ఈయన మళ్ళీ రిపీట్ చేసి దాన్నే అనాలిసిస్ చేస్తుంటారు. ఎలా జరుగుతదా అనిపిచ్చేది మొదట్లో. అంటే ఏంటి, వాళ్ళ ప్రజ్ఞ మేల్కొనే ఉంటదిగా. వాళ్ళ శరీరానికే విశ్రాంతి ఇస్తున్నారు గానీ, వాళ్ళ ప్రజ్ఞ మేల్కొనే ఉంటది. చుట్టూ జరిగేయన్నీ గూడా వాళ్ళకి తెలుస్తూనే ఉంటాయన్నమాట. అట్లాంటి స్థితికి మనం చేరాలన్నమాట. గమనింపు రావాలి. ఒకవేళ ఎక్కువై ప్రమాదం లేదు. ఎక్కువైందనుకో 45 నిమిషాలు దాటింది, ప్రమాదం ఏముంది, ఇంకో 45 నిమిషాలు పడుకుంటాం. అంతే గదా! కాబట్టి ప్రయత్నించటంలో తప్పు లేదనమాట. ఇదేం ప్రమాదం కాదని మనకి చెప్తున్నారు. నిద్ర వచ్చినప్పుడు ధ్యానం, పని ఏదో ఒకటి చదువు అలా కంట్రోల్ అవుతుంది. మనకి నిద్ర వస్తుంది ధ్యానానికి కూర్చుంటే ఏం చేయాలి?
జపం చేద్దాం, లేదా లేచి అటు ఇటు తిరుగుదాం, లేదా ఏదో ఒక పని చేద్దాం, ఏదో ఒకటి చదువుకుందాం. దాని నుంచి బయటపడాలండి. నిద్ర వచ్చింది కదా అని వెళ్ళి హాయిగా ముసుగుదాన్ని పడుకుంటే అవదనమాట. స్థిరంగా కూర్చోవటం సత్యం. సాక్షిగా ఉండి సామాన్యంగా పని చేయమంటున్నారు. సాక్షిత్వం ఉండాలి, ఏది విశేషంగా చేయొద్దని చెప్తున్నారు. స్థిరంగా కూర్చున్నావు సత్వంలో ఉన్నట్టు, మునిగిపోయాం, మునిగిపోతే తమో గుణం అన్నట్టు అనమాట. డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు దేనికి కదలకపోతే ఎలా అంటే, మనకి వాళ్ళు తలుపు కొట్టారండి, వీళ్ళు తలుపు కొట్టారు, మనకి అవన్నీ కంప్లైంట్స్ అయ్యాయి కదా, వీళ్ళు పిలిచారు, వాళ్ళు పిలిచారు, లేదా పొయ్యి మీద ఏదో ఉందని గుర్తొచ్చింది. ఇవి వచ్చినప్పుడు అంటే వీటికే మనం ఎందుకు పడిపోతున్నాం పడిపోతున్నాం అన్న మాట వాడతామండి. మనం సాధనలో సాక్షిత్వం నుంచి మనం పడిపోయాము అనడానికి కారణం ఏంటంటే ఆ డిస్టర్బెన్స్ అనమాట. ఆ డిస్టర్బెన్స్ దేంతో పోల్చుకోమంటున్నారంటే, ఇవి కదిలిస్తేనే నేను పడిపోతున్నా అనుకుంటున్నాం, మరి ముచ్చి వస్తే ఏం చేస్తాం అని పెద్దదాంతో పోల్చుకోమంటున్నారు అనమాట. ఇంక మృత్యు వస్తే మనం ఆలోచించడానికి ఏం లేదు కదా. అంటే ఇప్పుడు జాగ్రత్త పడమని మనకి మనమే తెలుసుకుంటాం అన్నమాట. కాబట్టి మృత్యువస్థ అనే దానితో కంపేర్ చేసుకోవాలి. దీనికే దీనికే కదిలిపోతే మరణం అయితే ఏం చేస్తాం అనేప్పటికీ మనసు ఏం చేస్తుంది, సైలెంట్ అయిపోద్ది అనమాట. మామూలుగా మనం ఏదైనా చెప్తున్నాం అనుకోండి, ఎవరి మీదో కంప్లైంట్ చెప్పామండి, దీనివల్లనే నేను ఇది చేయలేకపోయాను, నేను రాలేకపోయానని. మనసు ఏం చేస్తుంది అంటే ఇంకా ఇంకా ఎక్కిచ్చేస్తుంది అనమాట. మరణంతో పోల్చామనుకోండి, అది ఇంకా తోకముడి చేస్తుంది అనమాట, సైలెంట్ అయిపోతుంది అనమాట. అట్లా మన మనసుని లొంగ తీసుకోవాలి. అంకుశం పెట్టి పొడిస్తే వింటుంది మనసు చెప్పారు. ఏనికి ఎందుకంటే అంకుశం పెట్టి పొడుస్తారు అంటే దానికి చచ్చిపోతాను అన్నంత తలనొప్పి వస్తుందంట. దెబ్బకి మాట వింటది అనమాట. అంటే మన మనసుని కూడా అలా అంకుశం పెట్టి పొడవాలని చెప్తున్నారు అనమాట. మనసు మృత్యు అన్నదే పెట్టాలి. మనసుకి మృత్యు వస్తే ఏం చేస్తాం అంటే అసలు తలుచుకోవడానికే మనకి భయం వేస్తుంది కదా. వెంటనే అలర్ట్ అయిపోతాం. ఈ చిన్న డిస్టర్బెన్స్ మనం ఏం చేస్తాయి, మృత్యు వస్తే అసలుకే లేకుండా అయిపోద్ది కదా అన్న భావన మనసు సైలెంట్ అయింది అనమాట. ఆలోచన రహితం సాధించిన ఫస్ట్ ఏం చేయాలి, ఆలోచన నుంచి బయటపడాలి. మనోమౌనం అంటే అదండి, ఆలోచనలు రాని స్థితి అనమాట. ఏ పని చేస్తున్నామో అదే ఉంటదన్నమాట. వేరే ఆలోచన ఇతరత్ర ఆలోచనలు రావన్నమాట. తర్వాత వృత్తి శూన్యం అవ్వాలి. అసలు ఆలోచనలే శూన్యం అయిపోవాలంటే, ఏ ఆలోచన ఖాళీగా ఉంటే ఈగల్లాగా ముసిరేయాలా మనం ఏదో పోల్చుకుంటాం, ఏది రాదు, ఎంటీనెస్సే ఉండాలన్నమాట మనకి. ఫస్ట్ ఆలోచన రహితం రావాలి, తర్వాత వృత్తి శూన్యం సాధించాలి, తర్వాత వాసనాక్షయం అయిపోవాలి. ఈ వాసనల వల్లనే కదా ఈ పై రెండు మనకు వచ్చేది. కాబట్టి చివరికి వచ్చేటప్పటికి అసలు వాసనలు జీరోకి వచ్చేయాలన్నమాట. వాసనాక్షయమే మోక్షం అన్నమాట. ఇట్లా భోగిని యోగిగా మార్చాలంటే మనసుతో ప్రాణంతో చేయవచ్చు. మనసును ప్రాణాన్ని బ్యాలెన్స్ చేయటం అన్నమాట. అంటే సమస్థితిలో ఉంచటం. సమప్రాణాయామం చేయమని ఎప్పుడో చిన్నప్పుడు చెప్పానని అంటున్నారు స్వామివారు. ఎప్పుడో నా చిన్నప్పుడు చెప్పాను ప్రాణాయామం చేయమని అంటున్నారు. అన్నిటికీ మనసు ప్రాణం. ఎందుకంటే మనసు మౌన పట్టడమే మనకు కావాల్సిన సాధన, మన లక్ష్యం అండి. అప్పుడే అన్ని స్థితులు వస్తాయి. అంటే దానికి ప్రాణాయామం ఒకటే మార్గం. దానికోసం మళ్ళీ చెప్పారు, పోనీ రోజంతా కాదు సాంజల్లో చెయ్యమ్మా, అదే అలవాటు అయిద్దని. అందుకే చెప్తానన్నమాట, నా చిన్నప్పుడు చెప్పాను అని. హృదయ స్థానం ప్రాణ మనసులు బ్యాలెన్స్ చేస్తేనే తెలుస్తుంది. గురువు చేశారు అంటే వాడు అలా తయారై వచ్చాడు కాబట్టి మార్చగలిగాడు. 10 మంది శిష్యులం ఉన్నామండి, ఒకళ్ళకి స్థితి మారింది, గురువు అనుగ్రహంతో మారింది అంటాం. ఇప్పుడు మనం ఏదైనా బోధ అయినా కూడా గురువు అనుగ్రహంతో చెప్తున్నాము, మనదేముందండి అనుకుంటాం. వాళ్ళకి ఇచ్చారు కదా శక్తి, నాకెందుకు ఇవ్వరు అంటే వాడు ఆల్రెడీ సాధన చేశాడు, ఆ అర్హత ఉంది కాబట్టి అతనికి అందింది అనమాట. మనం ఏం చేస్తాం, ఆయనకి ఇచ్చినప్పుడు నాకెందుకు ఇవ్వరు అని వితండవాదంలోకి దిగుతాం అనమాట. అంటే మనం అందుకు తయారుగా ఉన్నామా, ఆయన ఇవ్వటానికి రెడీగానే ఉన్నారు, మనం పుచ్చుకోవడానికి అర్హత ఉందా, అది మనం ఆలోచించాలన్నమాట. అలా ఎంతో మంది వెళ్ళిపోయారని కూడా చెప్తున్నారు. మనం కాబట్టి మనమేంటి రాయితో పోల్చారనమాట మనల్ని. రాయి మరి ఏమన్నా మార్చగలుగుతామా? మార్చలేం గదా. మనం కారణ జన్మలము కాము అనేది గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది ఆ జన్మ దానికోయి పుడతారనమాట. అయితే మనమేంటి సామాన్యులం కాబట్టి ఇంత వినాల్సొస్తుంది, ఇంత సాధన చేయాల్సొస్తుందనమాట. ఇంత తపన పడాల్సొస్తుందనమాట. ఎబిలిటీని బట్టే సాధన. సాధన కూడా అందరికి ఒకలా ఉండదు కదండీ. ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి బుద్ధి బలం ఉందనుకోండి విచారణ చేస్తారు. అట్లే శారీరక శ్రమ చేయగలరు అనుకోండి, కర్మల ద్వారా చేస్తారు. అట్లా రకరకాలున్నాయి, మనకి ఎన్నో సాధనలున్నాయి. కాబట్టి 4 సంధ్యలైతే కంపల్సరీ చేయమని చెప్తున్నారండి స్వామివారు. సమప్రాణాయామం ఆఖరి శ్వాస వరకు చేయాలి. ఎప్పటి వరకు చేయాలంటే మనం మరణించే వరకు చేయాల్సిందే అని చెప్తున్నారనమాట. ఎప్పటికైనా కుదురుతుంది. చేయగా 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 ఏదో ఒక టైం దానంతట అదే కుదిరిపోతుందనమాట.
సాధన విషయంలో మెలకువగా లేకపోతే కాలం గడిచిపోతుంది. అంతే కదా! ఇప్పుడు మనకి ఏళ్ళు పుళ్ళు గడిచిపోయినాయి అంటున్నారంటే నిజమే మరి. 5 ఏళ్ళు, 10 ఏళ్ళు దాటిపోతున్నా మనం అక్కడే ఉన్నాం. ఇంకా 30 ఏళ్ళు నేను మొదలుపెట్టి 30 ఏళ్ళైనా అప్పటి నుంచి వినేవాళ్ళు కూడా ఉన్నారు అంటున్నారు. అంటే అది నిజమే కదా మరి. సాధనలో మనం జాగ్రత్తగా లేం కాబట్టి కాలయాపన చేస్తున్నాము. కాబట్టి గమనించండి, గుర్తించండి, గ్రహించండి. అనవసరమైంది వదిలేయండి అని జాగ్రత్తగా అవసరమైన దాన్ని పట్టుకొని నిర్ణయం పొందండి అని స్వామివారు ఆశీర్వదిస్తున్నారనమాట. కాబట్టి మనం కూడా అశ్రద్ధ చేయొద్దండి సాధన. నిజాయితీగా చేద్దాం. కాలయాపన చేయకుండా, కాలక్షేపణకి చేయకుండా పట్టుదలగా ప్రతి మాట, ప్రతి వ్యవహారం మనకి సాధన ఉండాలి అన్నది బలంగా నిర్ణయించుకుంటే ఆటోమేటిక్‌గా జరిగిద్దండి. హరి ఓం అండి. రేపటి నుంచి ప్రాణాయామం చెప్పుకుందామండి.